మామ నేను పుష్ప మూవీకి 5వ తేదీ నైట్ అయితే బుక్ చేసుకున్నాను. మామ నేను పుష్ప 2 మూవీ చూసే వరకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేయకూడదని కూర్చున్నాను. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాను చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మామ నేనైతే పుష్ప 2లో తిరుపతిలోని జాతర సీన్స్ కోసం సినిమాకి అయితే చాలా ఎక్సైట్మెంట్ గా అయితే వెళ్ళాను. మామ పుష్ప 2 లాంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ఫస్ట్ 3 days ఫ్యామిలీస్ తో వెళ్ళడానికి అవాయిడ్ చేసుకోవాలి. హైదరాబాద్ లో జరిగిన సంఘటన అందరికి తెలిసే ఉంటది. ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఈ సంఘటన పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మామ మూవీలో ఒక్క సీన్ మిస్ అవ్వకూడదని చెప్పి సినిమా స్టార్ట్ అవ్వడానికి 15 నిమిషాల ముందే వెళ్ళి థియేటర్ లో కూర్చున్నాను. మామ నేనైతే ప్రొఫెషనల్ గా మూవీ రివ్యూస్ ఇచ్చేవాడైతే కాదు. ఇది జస్ట్ నా అభిప్రాయాన్ని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. మామ పుష్ప 2 మూవీ గురించి చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీలో మొత్తానికి మూవీ టీం వాళ్ళు చెప్పినట్లే ఏదైతే తిరుపతి జాతర సీన్స్ ఉన్నాయో అవి మూవీ మొత్తానికి హైలైట్. సినిమా మొత్తం అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అయితే భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. తిరుపతిలో అయితే అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ గొడ్డలి పేసి మరీ ఆడారు. ఇక నేను మూవీకి వెళ్ళేంత వరకు ఎందుకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడలేదంటే సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఇది మూవీలో హైలైట్ సీన్, ఇది మూవీలో హైలైట్ పార్ట్ అని చెప్పి పెట్టేస్తున్నారు. ఇక సినిమా మొత్తం స్టేటస్ లోనే చూస్తే థియేటర్లో ఏం చూస్తామని నేను ఈ యాప్లో అయితే వాడలేదు. ఇక సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రప్ప ఆడించాడు అల్లు అర్జున్. మామ తిరుపతిలో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ చేసిన రచ్చ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఇన్స్టాలో ఉంది, చూడకుంటే చూసేయండి.